వేదిక వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. ప్రతి మనిషికి వాళ్ళ గోత్రం, వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళు ఉన్న ప్రాంతం, వారు ఉన్న ఇల్లు, మేలా ఫిమేలా అంటే ఆడనా మగనా, పిల్లాళ్ళ పెద్దవాళ్ళ, ఎవరైనా కానీ చిన్నదో పెద్దదో సమస్య, కష్టం, టెన్షన్, ప్రాబ్లం ఇవనేది లేకుండా ఎవ్వరు ఉండరు. ఎవరి లెవెల్లో వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. లేకుంటే కొన్ని రకాల కోరికలు, మంచి ఆర్థికంగా ఎదగాలని, ఆరోగ్యం బాగుండాలని, ఇంకేదో మంచి సీట్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఇలాంటి కోరికలు అనేది గ్యారంటీ ఉంటాయి, ఉండాలి. లేకుంటే జీవితం అనేది వేస్ట్ కదా. సో ఈ మనిషికి ఎవరికైనా కానీ ఈ సమస్యలు అనేది ఎందుకు ఉంటాయి, ఈ కోరికలు అనేది ఎందుకు నెరవేరాయి? పెళ్లి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, విదేశీయానం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇవి ఎందుకు నెరవేరవు, పెండింగ్ పడతాయి? దీన్ని మనం ఒక అర్థమైన విధానంలో చెప్పుకోవాలంటే, మనం ఇంటి నుంచి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కొన్ని ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇరుకు వంతన, మూల మలుపు, తర్వాత వన్ వే, సిగ్నల్, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. ఈ రూల్స్ అతిక్రమించినప్పుడు హెల్మెట్ లేకుంటే, ఇంకా సిగ్నల్ జంప్ చేస్తే, ఇలాంటివి చేస్తే ఏమవుతారంటే, గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం కొన్ని పెనాల్టీ, జరిమానా అనేది పడుతుంది. దాన్ని తప్పకుండా కట్టాల్సిందే. ఓ రోజు కాకుండా ఓ రోజు, ఇమ్మీడియట్ కాకుండా తర్వాతనే కట్టాల్సిందే. ఈ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు, ఆ తప్పు చేసినప్పుడు ఏ పోలీసు వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా పట్టుకున్నప్పుడు మనం సారీ సార్ అని చెప్తే వాళ్ళు వదిలేయచ్చు. లేకుంటే 1000 రూపాయలు వేసే పెనాల్టీ 200 మాత్రం నుంచి 800 తగ్గించవచ్చు. లేకుంటే ఇంకేదో కారణంతో మొత్తానికి వాళ్ళు వదిలిపెట్టచ్చు. అలాగే ఈ గవర్నమెంట్ విధించే ఈ ట్రాఫిక్ రూల్స్, ఇతర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, R&B వాళ్ళు ఎలా ఉంటాయో, ప్రకృతికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. వాటినే పంచభూతాలు అంటారు. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు. అలాగే నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ ప్రకృతి. వీటి యొక్క ప్రభావం అనేది నిరంతరం మన మనసు మీద ప్రభావం చూపెడతాయి. ఆ ప్రభావం ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఎండలు ఉంటే ఒకలాగా, చలిలో ఉంటే ఒకలాగా, వానల దర్శ ఒకలాగా, నీడకుంటలు ఒకలాగా, ఫ్యాన్ కింద ఉంటే ఒకలాగా, ఇలాగ మన మనస్తత్వాలు అనేది మారిపోతాయి. ఒక సంతోషకరమైన విషయం అప్పుడు నవ్వుతాం, బాధాకరమైన విషయం అంతే కదా డల్ అవుతాం, ఏడుస్తాం కూడా. అంటే ఈ పరిసరాలు అనేది మన మనసు మీద ప్రభావం చూపెడతాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాతక ప్రకారం కావచ్చు, లేకుంటే వాస్తు ప్రకారం కావచ్చు, వీటిని కేర్ చేయక, సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా అంకెల ప్రభావం కూడా కేర్ చేయక, అజ్ఞానంతోనో, అహంకారంతోనో, బాగా చదువుకున్నామనో, లేకుంటే మంచి పొజిషన్లో ఉన్నామనో, బాగా డబ్బులు ఉన్నాయనో, ఇలాగ రకరకాల కారణాలతోని, ఏదైనా పదవి ఉన్నదనో, ఇలా రకరకాల కారణంతో ఈ ప్రకృతి నియమ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వలన, కేర్ చేయకపోవడం వలన ప్రతి మనిషికి ఎవరి లెవెల్లో వాళ్లకు ఖచ్చితంగా సమస్యలు అనేది గ్యారంటీ ఉంటాయి. ఒకడు 10,000 అప్పే బాగా బరువు కావచ్చు, ఒకటి 1,00,000 కావచ్చు, ఇంకొకరికి 10 కోట్లు 100 కోట్లు కూడా అప్పు కావచ్చు. సో ఈ నియమ నిబంధనలు అనేది ఎవరైతే అతిక్రమించారో అప్పుడు మాత్రమే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్, టెన్షన్స్ ఉంటాయి. దీనికి ఏకైక సొల్యూషన్ జాతక ప్రకారం కొంచెం జాగ్రత్త పడడం, నివసిస్తున్న ఇంటిలో కానీ, మన వ్యాపార స్థలం లేకుండా మన ఉద్యోగం వృత్తి ఉన్న చోట్ల కానీ వాస్తు దోషాలు లేకుండా, ఒకవేళ ఉంటే వాటిని గురుముఖత విద్య నేర్చుకునే వాళ్ళతో సరి చేయించుకుంటే ఆ సమస్యలకు వెళ్ళి, కష్టాల నుంచి మ్యాక్సిమం బయటపడవచ్చు. అది 0-0 రాకుండా ఒక 70, 80, 90% దాకా ఆ టెన్షన్లు, ప్రాబ్లమ్స్, సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది గత 38 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్న విషయం. మీరు ఈ ప్రకృతి నియమాలను, మీరంటే ఎవరు సమస్యలు ఉన్న వాళ్ళు, ఈ ప్రకృతి నియమాలను అతిక్రమించి ఆ వచ్చిన బాధలకు, వచ్చిన టెన్షన్లకు, వచ్చిన ప్రాబ్లమ్స్కు వీరు చేసిన పొరపాటును గుర్తించక ఇతరులను నిందించడం, లేకుంటే గవర్నమెంట్ని తిట్టడం, ఇంకెవరినో నిందించడం ఇది సహజంగా చేస్తుంటారు. అది చాలా చాలా తప్పు.
ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసో తెలియక తప్పులు చేసి ఇతరులను నిందించకూడదు. ఏకైక మార్గం గురుముఖత విద్య నేర్చుకున్న వారితో మాత్రమే మీరు నివసిస్తున్న ఇంట్లో, మీ వృత్తి చోట ఎక్కడ పనిచేస్తుందో అక్కడ, అది బిజినెస్ అయితే బిజినెస్, లేకుంటే ఇంకేస్తే అక్కడ మ్యాక్సిమం సాధ్యమంత వరకు అన్నీ మన చేతిలో ఉండేవి, మనతో వీలు కాదు. సాధ్యమంత వరకు దోషాలు లేకుండా చూసుకుంటే అది ఎవరి వాళ్ళకే మంచిది. వాళ్ళ సమస్యల నుంచి మ్యాక్సిమం రిలాక్స్ కావచ్చు. ఉంటాను. నాకు తెలిసిన నా అభిప్రాయం తెలిసాను. ఇవి మీకు నచ్చిన వాళ్ళు ఇతరులకు కూడా లైక్ చేసి షేర్ చేసి నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.